హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ట్రెండెడ్ వీడియోస్ చాలా చూస్తున్నట్టే ఉన్నారు. లీగాలిటీ అంటే జనరల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా జరుగుతున్నాయి కదా. సో మన సుప్రీంకోర్టు ఏ విధంగా ఆ తీర్పునిచ్చిందో నాకైతే తెలీదు. అడల్టరీ ఈజ్ అ లీగాలిటీ అని చెప్పేసి ఒకటి మంచి తీర్పునిచ్చింది. మరి నిజంగా ఆ జడ్జి గారికి నిజంగా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సార్ మీరు ఏం ఆలోచించి ఇచ్చారో ఈ జడ్జిమెంట్ అయితే నాకైతే తెలియదు, కానీ దీనివల్ల ఉపయోగాలు ఎన్నో నాకైతే తెలియదు. ఎంతమంది ఉపయోగపడుతున్నారు అనేది అయితే తెలియట్లేదు, కానీ చాలామంది తెగించేసి చాలామంది జీవితాలు నష్టపోతున్నాయి సార్. దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది భార్య భర్తలు కాదు, పిల్లలు అండ్ ఇరు కుటుంబాలు ఉంటాయి కదా. ఆ 2 కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నష్టపోతున్నారు సార్. దీనివల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు చాలామంది. నిజంగా అడల్టరీ అనేది ఇట్స్ ఎ ట్రూ, ఇది ఇది పెట్టాల్సిందే, ఇది మంచిది అని మీరు అనుకుంటే కనుక ఇంకో లీగాలిటీ కూడా తీసుకురండి సార్. ఆ లీగాలిటీ ఏంటనంటే జనరల్గా ఇన్ని సంవత్సరాలు ఒక అంటే పిల్లలు తల్లికే సొంతం, తల్లియే పెంపకం పెంచాలి, తల్లియే చూసుకోవాలి అని ఒక బాధ్యత తల్లికే ఇవ్వాలనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రూల్ని బ్రేక్ చేసి ఇప్పటి నుంచి లీగాలిటీ మొత్తం కూడా, పిల్లల లీగాలిటీ మొత్తం కూడా ఫాదర్కి ఇవ్వండి. నష్టపోయినందుకు తన జీవితాన్ని తనకెంతో అంత కొంచెం అంటే ఏమంటారు, కొంచెం అమౌంట్, సమ్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఏదైనా చేయండి భార్యకి. అప్పుడు కానీ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, థర్డ్ పర్సన్స్, అది అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, అట్లీస్ట్ వాళ్ళకు ఒక బాధ్యత తెలుస్తుంది. అప్పుడు డైవర్సెస్ ఎక్కువ అవుతాయా లేదా అనేది కూడా మీకు కూడా క్లారిటీ వస్తుంది. అడల్టరీ ఎలా అయితే లీగాలిటీ ఇచ్చారో అలాగే ఒక విమెన్కే కాదు, పేరెంట్గా ఇవ్వాల్సింది, పిల్లల గురించి ఆలోచించాల్సింది ఒక ఫాదర్గా కూడా తనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కాబట్టి ఏముంది, నెలకి అంటే జనరల్గా చాలామంది అనుకోవచ్చు, ఏముంది మెయింటెనెన్స్ వేస్తే మెయింటెనెన్స్ ఇస్తారు కదా మగవాళ్ళని. ఏం చేయాలి ఆ మెయింటెనెన్స్ తీసుకొని చెప్పండి. జనరల్గా ఇవాళ రేపు ఎక్కడ కూడా తక్కువ లేదు, ఆడవాళ్ళు కూడా చరి సమానంగానే సంపాదిస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే అడల్టరీ లీగల్ అని మీరు ఇచ్చినప్పుడు తీర్పు, ఇప్పటి నుంచి ఈ తీర్పును కూడా ఇవ్వండి సార్. పిల్లల బాధ్యత అమ్మకి మాత్రమే కాదు, నాన్నకు కూడా అని చెప్పేసి ఫాదర్కి కూడా రెస్పాన్సిబిలిటీ అని కంప్లీట్గా లీగాలిటీ మొత్తం ఫాదర్కి ఇప్పియండి. అప్పుడు ఈ అడల్టరీ కూడా చెల్లుతుంది. అండ్ దీనివల్ల మేబీ కొంతమంది బాగుపడతారేమో మీరు ఒకవేళ ఈ రూల్ పెట్టాలనుకుంటే కనుక. దయచేసి ఇలాంటి ఏమంటారు తీర్పులు ఇచ్చేసి, తీర్పు చెప్పేసి చాలామంది జీవితాలు పాడు చేయకండి సార్ ప్లీజ్, దయచేసి. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా సఫర్ అవుతున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.